వాల్యూస్ జూనియర్ కాలేజ్, ఐఐటి, జేఈఈ, నీట్ అకాడమీ, సీట్ గ్యారంటీ ప్రోగ్రామ్. క్రికెట్లో అయితే స్టిల్ నాట్ అవుట్ అనే ఒక పదం వాడతాం. అదే సినిమాలో అయితే ప్రేక్షకులు ఆదరిస్తూ ఉన్నంత కాలం ఇంకా బోలెడన్ని మంచి మంచి క్యారెక్టర్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయాలి, ఆ శక్తిని ఇవ్వాలి అని భగవంతుడిని కోరుకుంటాం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు దిస్ స్పెషల్ చిట్ చాట్. నాతో ఉన్నారు ఓ సీనియర్ యాక్టర్, ఓ వెటర్నరీ యాక్టర్. ఇంకా చెప్పాలి అని అంటే ఏ ప్లాట్ఫామ్ని ఆయన యాక్టింగ్ స్కిల్స్తో వదలలేదు. బీట్ స్టేజ్ అయినా సరే ఆయనకి నంది అవార్డ్, దాని తర్వాత సీరియల్స్లో అంటే టీవీలో అయినా సరే ఆయన యాక్టింగ్కి నంది అవార్డ్, సినిమాలని సైతం ఇప్పుడు ఓటీటీ రూల్ చేస్తున్న కాలంలో కూడా అవార్డుల వర్షం ఆయనపై కురుస్తానే ఉన్నాయి. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ హిస్ యాక్టర్. ఇంత స్టోరీ పక్కన పెడితే బేసికల్గా మా కృష్ణా జిల్లా వ్యక్తి అనడంలో ఇంకా నాకు చాలా 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 హ్యాపీనెస్ అండ్ ప్రైడ్. ఐ టేక్ దిస్ ఆపర్చునిటీ టు యాక్చువల్లీ హోస్ట్ దిస్ పర్టికులర్ బ్యూటిఫుల్ గెస్ట్ ఇన్ మై షో టుడే. నాతో ఉన్నారు సమ్మేట గాంధీ గారు. గాంధీ గారు నమస్తే. నమస్కారం అమ్మా. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. ముందుగా ఐ డ్రీమ్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షక మహాశీలందరికీ నా హృదయపూర్వక నమస్సుమాంజలు. చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని ఈ రకంగా ఇలా కలవడం, ఇలా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. ఎందుకంటే ఒక రకంగా ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీతో మాట్లాడినా సరే, వారి పక్కన ఉన్నా సరే ఒక తెలియని వైబ్రేషన్ వస్తుందంట. సో ఆ వైబ్రేషన్ ఈరోజు నేను కూడా పంచుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మాకు చాలా ఆనందంగా ఉందమ్మా. ఏంటండి అసలు చిన్నప్పుడు ఏఎన్ఆర్ గారిని, ఎన్టీఆర్ గారిని చూస్తూ మీకు ఆ స్పార్క్ వచ్చిందా, లేకపోతే స్టేజ్ మీద నాటకాలు చేస్తూ ఇంట్రడ్యూస్ అయిన మీకు ఇవాళ అసలు ప్రతి ప్లాట్ఫామ్లో ఒక సక్సెస్, మీరంటూ ఒక స్పెసిఫిక్ రికగ్నిషన్ ఎలా సాధ్యపడింది, ఎలా స్టార్ట్ అయింది ఇదంతా? దీనికి ముందు నా నేపథ్యం గురించి ఒక్క నిమిషం చెప్తాను. తప్పకుండా. నాది కృష్ణా జిల్లా మచిలీపట్నం దగ్గర పెడన మండలం నేలకొండపల్లి ఒక చిన్న గ్రామం. మాది రైతు కుటుంబం. మా 7 సంతానంలో నేను 7వ కనిష్ఠుడిని. కాబట్టి నేను అక్కడ నుంచి 5 కిలోమీటర్ల దూరం ముందులూరు అని, ముందులూరు హై స్కూల్, జడ్పీహెచ్ హై స్కూల్ ముందులూరు వెళ్ళి నేను చదువుకునేవాడిని. నేను 8th క్లాస్ చదివేటప్పుడు యాన్యువల్ డే ఫంక్షన్కి మా క్లాస్ టీచర్ జానకిబాయి గారని ఆవిడ మాతో ఒక నాటిక వేయించిందండి. దాంట్లో ఒక కామెడీ క్యారెక్టర్ వేయించారు నాతో. అక్కడి నుంచి నాకు ఈ నటన మీద ఆసక్తి కలిగింది. ప్రతి సంవత్సరం ఎక్కడ 2-3 చోట్ల నాటకాలు వేస్తూ ఉండేవాళ్ళం. 70లో నేను 1970లో మచిలీపట్నం నుంచి హైదరాబాద్ వచ్చా. జానకి మామూలుగా రాధాబాయి గారని మా టీచరు, ఆవిడ వాళ్ళ సిస్టర్స్ ఎక్కుంటే స్వరూపరాణి గారు, పద్మజ గారు ఉంటే వాళ్ళ దగ్గరికి పంపించారు ఉద్యోగం కోసం అని చెప్పి. నేను ఇక్కడికి వచ్చి ప్రైవేట్ కంపెనీలో 3 సంవత్సరాలు చేసి ఆ తర్వాత 74లో బీడీఎల్లో చేరా, భారత్ డైనమిక్స్ లిమిటెడ్, డిఫెన్స్ ఫ్యాక్టరీ, మా సెంట్రల్ గవర్నమెంట్. అది కూడా పద్మజ గారి ద్వారానే ఆవిడ రికమెండ్ చేస్తే నేను వెళ్ళాను. అంటే యాక్టింగ్ చేస్తూ మధ్యలో ఈ జాబ్ చేస్తున్నారు? జాబ్ చేసాం. బీడీఎల్లో చేరిన తర్వాత బీడీఎల్లో పెద్ద టీం ఏర్పడింది నాకు, ఒక 15 మంది ఆర్టిస్టులు. గవర్నమెంట్ జాబ్? అది గవర్నమెంట్ జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్. సెంట్రల్ గవర్నమెంట్ మేనేజ్మెంట్ కానీ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు, మా తోటి ఎంప్లాయీస్ కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. మేము అలాగూ నాటికలు పరిషత్తులకి వెళ్ళేవాళ్ళం, పోటీలకి వెళ్ళి దాదాపు ఒక 200 అవార్డ్స్ నాకు స్టేజ్ మీద వచ్చినాయి అనుకోండి. 200 నోట్ చేసుకోండి, అవలీలగా వచ్చేస్తాయి అవార్డులు. ఇంటి నిండా అవార్డ్స్ ఉంటాయి నాకు, అందులో నంది అవార్డు కూడాను. ఆ విధంగా నాకు నటన మీద ఆసక్తి కలిగింది. నేను 2005 వరకు చేశాను మా బీడీఎల్లో. 2005 వరకు అంటే అప్పుడు 33 years సర్వీస్ అయిపోయింది నాకు. ఇంకొక 4.5 సంవత్సరాలు ఉంది. అప్పటికి నా 3 పిల్లలు, 2 అమ్మాయిలు, అబ్బాయి, వాళ్ళు చదువులు అయిపోయినాయి, అందరూ బీటెక్లు చేశారు. పెళ్ళిళ్ళు కూడా బయట నుంచి కూడా బీటెక్ కూడా తీసుకొచ్చాను. పెళ్ళిళ్ళు అయిపోయిన తర్వాత నా బాధ్యత తీరిపోయినాయి. ఆ తర్వాత నేను బయటకు వచ్చేద్దాం, నటన మీద ఇంట్రెస్ట్ ఉంది కదా, ఈ సినిమాల్లోనూ సీరియల్స్లో ప్రయత్నం చేద్దామని బయటకు వచ్చేసాను. అంటే అప్పటికి మీ వయసు ఎంత? నా వయసు అప్పటికి 55. అంటే 55వ సంవత్సరంలో మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు. 55 బయటకు వచ్చిన తర్వాత ఇంకా అప్పటికి 5 సంవత్సరాలు సర్వీస్ ఉంది. నాకు అప్పుడు ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా ఏమీ లేదు. బయటకు వచ్చిన ప్రయత్నం చేస్తుంటే కొన్ని సీరియల్ చేశాను. సీరియల్స్లో మన రచయితలు, దర్శకులు బాగా నన్ను ఎంకరేజ్ చేశారు. ఆ తర్వాత రాజీ అన్న సినిమాలో విజయేంద్ర ప్రసాద్ గారు, మా గురువు గారు, ఆయనకి పాదాభివందనం మీ ఛానల్ ద్వారా. అవార్డు వచ్చింది రాజన్లో, నాకు నంది అవార్డు వచ్చింది. ఆయన సాంబయ్య క్యారెక్టర్ నన్ను సెలెక్ట్ చేసుకోవటం. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇంకా నేను వెనక్కి తిరిగి చూడలేదు. ఇంతవరకు 150 సినిమాలు చేశానమ్మా నేను. 55 yearsలో మీరు సినిమాలోకి వచ్చి రావడం అవార్డు కొట్టి అప్పటి నుంచి ఇప్పటి వరకు 150 సినిమాలు చేశారు. 150 సినిమాలు చేసిన అందులో సరస్వతి కటాక్షం మీకు నిజంగా ఉందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నాను. నాకు దర్శకులు కానీ, రచయితలు కానీ, నిర్మాతలు కానీ నన్ను బాగా ఎంకరేజ్ చేశారు. వాళ్ళందరూ కూడా నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నానమ్మా.
సూపర్ అసలు. సో అలా స్టార్ట్ అయింది. 150 సినిమాలు చేశారు, సీరియల్స్ చేశారు, ఓటీటీలో చేశారు. అంటే నాకు తెలిసి ఇంక టాలీవుడ్ లో మీరు పని చేయని వాళ్ళు ఎవరు లేరేమో బహుశా అన్ని ఇతర చాలా భాషల్లో చాలా కూడా. మంది పరిచయం అయ్యారు. చాలా ఎంకరేజ్ చేస్తున్నారు మనం బాగా. చాలా బాగా ఎంకరేజ్ చేస్తా ఉన్నారు. మ్మ్. దానికి తగ్గట్టు కూడా మనం కూడా వాళ్ళకి ఇబ్బంది కలిగించడం ఏనాడు లేదు. సో ఎడ్యుస్ బేసికల్ గా ఇన్ని సినిమాలు చేస్తూ కానీ లేకపోతే ఆ ఏజ్ లో మీరు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాక కానీ మీకు ఫస్ట్ బ్రేక్ దేని ద్వారా వచ్చింది? అంటే ఫస్ట్ సినిమాకే నంది అవార్డు రావడం అది అసలు సూపర్. అది రాజన్నే. రాజన్నే. ఎన్ని చెప్పినా తర్వాత చాలా చేసా. వకీల్ సాబ్ మంచి వేషం ఇచ్చారు వేణు శ్రీరామ్ గారు. అలాగే ఈ మధ్య రెక్కీ ఒకటి వచ్చింది, అనురాధ మేడం, అలాగే పోలూరు కృష్ణ గారు డైరెక్టరు. అది మంచి ఇది వచ్చింది, పేరు వచ్చింది. తర్వాత దేవరాయ ఒకటి, ఆటోనగర్ సూర్య, హను రాఘుపూడి గారు ఆయన కృష్ణగాడి వీరప్రేమ గారు ఒక విలన్ క్యారెక్టర్ ఇచ్చారు. వీళ్ళందరూ బాగా ఎంకరేజ్ చేశారమ్మా. మంచి మంచి సినిమాలు చేశాను. అంటే రాజన్న తర్వాత చెప్పాలంటే కృష్ణగాడి వీరప్రేమ గారు, అక్కడ ఆ ఎక్కువ తర్వాత recognition. వకీల్ సాబ్. మ్మ్. వకీల్ సాబ్ నాకు మంచి మైలేజ్ వచ్చింది. ఏదో విన్నాము ఇప్పుడు మీరు మెగాస్టార్ గారితో, బాలయ్య బాబుతో, పవన్ కళ్యాణ్ గారితో అందరితో సినిమాలు అందరితో చేస్తున్నారు. చేశాను, అందరితో చేశానమ్మా. ఏమన్నా అదృష్టమా అంటే. ఇప్పుడు బాలయ్య బాబు గారి ఆ మధ్య డాకు మహారాజులో మంచి క్యారెక్టర్ చేశాను. మ్మ్. దాంట్లో బాబీ గారు మంచి వేషం ఇచ్చారు. అలాగే ఇప్పుడు అఖండ 2, అఖండ 1లో కూడా చేశాను. మ్మ్. అఖండ 2లో కూడా బోయపాటి సీన్ గారు నేనంటే బాగా అభిమానం. నన్ను చాలా బాగా లైక్ చేస్తాడు. మొన్నే చేశాను, 2 రోజులు చేశాను. ఇంకా 2-3 రోజులు వర్క్ ఉంది నాకు ఇంకాను. అలాగే ఓజీ పవన్ కళ్యాణ్ గారితో 15 రోజులు చేశాను. 15 రోజులు. 15 రోజులు మ్మ్. ఆయన కాంబినేషనే. మ్మ్. సుజిత్ రెడ్డి గారు ఆయన డైరెక్టరు. ఆయన కూడా నాకు మంచి అవకాశం ఇచ్చాడు. మంచి వేషాలు పడుతున్నాయి. అసలు ఎప్పుడన్నా ఊహించారా గాంధీ గారు? నేను అస్సలు ఊహించలేదమ్మా. ఏదో సీరియల్ సైజ్ చేసుకుంటూ అలా వెళ్దాం అనుకుంటే అలా సినిమాలో లాగారు మా గురుగారు విజయేంద్ర ప్రసాద్ గారు. ఆయన పెట్టిన భిక్ష ఆయనతో నాకు. మీకు ఎలా పరిచయం విజయేంద్ర ప్రసాద్ గారితో? నాకేం పరిచయం లేదమ్మా. కేఎల్ ప్రసాద్ గారు అని ఒక రైటర్ ఉన్నాడు, ఆయన మ్మ్. ఆయనకి ఫ్రెండ్ అనమాట. మ్మ్. దాంట్లో సాంబయ్య క్యారెక్టర్కి ఒక స్టేజ్ ఆర్టిస్ట్ కావాలి, మ్మ్. ఎవరన్నా కానీ బక్కగా ఉంటే బాగుంటుందని చెప్తే నా పేరు సజెషన్ చేశాడు ఆయన, కేఎల్ ప్రసాద్ గారు. మ్మ్. ఆయన చేసిన దాని మీద పిలిపించారు నన్ను అన్నపూర్ణ స్టూడియోకి. పిలిపించి ఒక సీన్ ఇచ్చి చెప్పండి అన్నారు. అవలేలుగా చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే జుజుబి ఇదే ఉంది నాకు అనుకున్నారా మీరు? సింపుల్గా చేసి ఓకే చేశాడు ఆయన. మ్మ్. ఓకే చేస్తే బాగా నా దాదాపు 40 days చేశాను దాంట్లోనూ. అది మంచి పేరు తెచ్చిపెట్టింది. కమర్షియల్గా పెద్ద హిట్ కాకపోయినా సినిమాకి 6 అవార్డులు వచ్చినాయమ్మ, నంది అవార్డులు ఆ సంవత్సరం. మ్మ్. దాంట్లో నాకు కూడా బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అవార్డు ఇచ్చారు నాకు. సో బేసికల్గా అండి ఆ బ్యానర్ పేరు కానీ లేకపోతే ఆ సంస్థ పేరు కానీ మీకు ఇష్టమైతే మీరు చెప్పండి, లేకపోతే లేదు. కానీ కేవలం ఒక సినిమా బ్యాక్గ్రౌండ్ నుంచి రాలేదు అన్న ఒక నేపథ్యంతో ఓ పెద్ద బ్యానర్ సంస్థ ఒక మంచి లీడింగ్ రోల్ క్యారెక్టర్ మీకు ఇవ్వకుండా తప్పించింది అని ఒక టాక్ వచ్చింది. ఇది దేనికి సంబంధించి, జరిగిందా జరగలేదా, వాటి వాస్తవం ఏంటి? ఏమీ లేదమ్మా. నాకు ఇప్పుడు చెప్పేదంటే నా సంస్థ అన్నపూర్ణ సంస్థ నాకు మాతృ సంస్థ. మ్మ్. అన్నపూర్ణ అనేది నా మాతృ సంస్థ అమ్మ. మ్మ్. ఎందుకంటే రాజన్నలో నాకు నంది అవార్డు వచ్చింది కదా. రాజన్న అయిపోగానే పుట్టింటి పొడిచేరని ఒక సీరియల్ తీశారు మా టీవీకి అన్నపూర్ణ వాళ్ళు. దాంట్లో సాయిబాబా గారని ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్, ఆయనను పిలిచి గాంధీ గారు మేము ఒక సీరియల్ చేస్తున్నాం మన అన్నపూర్ణ నుంచి, మరి మీరు సినిమాల మీద కాన్సన్ట్రేషన్ చేస్తారా లేదా సీరియల్ కూడా ఏమన్నా చేస్తారా అని అడిగాడు. మ్మ్. నాకు ఏదైనా నటుడికి ఏదైనా ఒకటేనండి, తప్పకుండా చేస్తానన్న. దాంట్లో హీరోయిన్ ఫాదర్ క్యారెక్టర్ చేశాను. మ్మ్. దాంట్లో కూడా నంది అవార్డు వచ్చింది నాకు. రెండు నా అన్నపూర్ణ వాళ్ళే, రెండిట్లో నంది అవార్డు వచ్చింది. అంటే మీకు సీరియల్స్ లో అయితే అచ్చా సినిమాను సీరియల్ రెండు సేమ్ ప్రొడక్షన్ హౌస్ కాబట్టి అన్నట్టు చెప్తున్నారా? అంటే అది అవటం కాకతాళీయం అనుకోండి. అంటే అన్నపూర్ణ స్టూడియో వాళ్ళే తీసేయాలి. రాజన్న వాళ్ళదేను, ఈ పుట్టింటి పొడిచేరు సీరియల్ కూడా వాళ్ళదే. ఆ రెండింటిలో నాకు నంది అవార్డు రావటం అనేది నా అదృష్టం. అది నాగార్జున గారు కూడా అదే చెప్పాడు కలిసినప్పుడు. మీరు మా పర్మనెంట్ ఆర్టిస్ట్ అండి అన్నపూర్ణకి అని చెప్పాడు ఆయన. సో బేసికల్గా ఎట్లా ఉంటుందండి సీరియల్కి, సినిమాకి, ఓటీటీకి ఇప్పుడు ఇవాల్వ్ అవుతున్న తీరుకి ఏమైనా మీరు ఆ డిఫరెన్స్ గమనిస్తూ వచ్చారా? లేకపోతే ఏ పాత్ర అయినా ప్యాషన్ ఉంటే చేసుకుంటూ వెళ్ళిపోవడమే అని నమ్ముతారా? ఏం అంటే చెప్తారు? ఒకటి అవుతుందమ్మా. ఇప్పుడు నాటకాలు అంటే ఏమవుతుందంటే దూరాన్ని ఉన్న ఆడియన్స్ కనపడదు కాబట్టి మనం కొంచెం ఓవర్గా చేస్తూ ఉంటాం. ఆంగికం కానీ డైలాగ్ కానీ ఎక్కువగా చెప్పాలా. ఇప్పుడు వచ్చిన కొత్తలో నేను 1-2 సినిమాలు కొంచెం ఇబ్బంది పడ్డా. అంటే డ్రమటైజేషన్ అవుతుందయ్యా, డ్రమటైజ్లో కనపడుతుంది, కొంచెం తగ్గించు అనేవాళ్ళు. అలా కెమెరా ముందు ఇప్పుడు టీవీ ఉందనుకోండి, టీవీ చిన్న తెర కాబట్టి తగ్గించాలి దాంట్లో. అంటే మనం స్టేజ్ చేసే దాంట్లో ఆల్మోస్ట్ 80% తగ్గించాలి. 80%? ఇప్పుడు సినిమా కెమెరా ముందు అయితే ఇంకా మనం 10% చేస్తే చాలు. ఆ టెక్నిక్ తెలిస్తే ఈజీ.
అది తెలుసుకోవడానికి నాకు కొంచెం ఒక 2-3 నెలలు కొంచెం ఇబ్బంది పడ్డా నేను. ఆ తర్వాత అలవాటు అయిపోయింది ఇంకా. ఏంటి మీరు అన్ని స్టేజ్ షోస్ చేసి మీరే ఇబ్బంది పడ్డారా? తప్పదు, ఇంకేం చేస్తాం. ఎందుకంటే కెమెరా టెక్నిక్ ఇంపార్టెంట్ కదమ్మా. మనం కెమెరా టెక్నిక్ తెలుసుకోగలిగితేనే ఆర్టిస్టు రాణిస్తాడు.